సంక్రాంతి పండుగ, ఇంకా లోకంలో క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, ఉగాది పండుగ ఇలాంటివి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ రోజు మాత్రమే మరలా వారిలో ఆ పండుగ ఆనందం వెళ్ళిపోతుంది. ఆ బట్టలు కొనుక్కున్నప్పుడే పండుగ ఆనందం, ఆ పప్పలు వండినప్పుడే పండుగ ఆనందం, ఆ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు మాత్రమే పండుగ ఆనందం. పండుగ అయిన తర్వాత స్కూల్కి వెళ్తే పిల్లలకి కదా ఉంటుంది, అలాంటి ఆనందమే. కానీ క్రీస్తు ప్రభుని కలిగి ఉంటే ఆ ఆనందం లేదు, ఆ పండుగ సంతోషం లేదు. కనుక యేసు ప్రభువే మన పండుగ అయినాడు. యేసు ప్రభు ఎవరి జీవితంలో హృదయంలో ఉంటారో వారి జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ మన మిత్రులతో చేసేది, పునరుద్ధాన పండుగ ఎదురు సాక్షాత్మే ఉంచేది. క్రీస్తుని కలిగిన వాడు ఇప్పుడు పండుగ. మనకు 365 రోజులు కూడా పండుగ. అట్టి పండుగ ఆనందము మనం కలిగి ఉందము గాక.